రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది, అటు భూమి కూడా పోతుంది. ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ భూ కుంభకోణాన్ని దయచేసి మీడియా కూడా మాకు సహకరించాలి. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేది మా కార్మిక సంఘాల నాయకులతో కూడా నా ప్రార్థన. ఇది నా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, బీఆర్ఎస్ సొత్తు కాదు, కాంగ్రెస్ సొత్తు కాదు. ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. మీకు ఇళ్లు కట్టడానికి, మీ పిల్లలకి స్కూళ్లు కట్టడానికి, మీ కుటుంబాల కోసం పార్కులు కట్టడానికి, లేదా ప్రజల అవసరాలకు వినియోగించే హాస్పిటల్ కట్టడానికి, వాటికి వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే చూస్తా ఊరుకోవడం అనేది భవిష్యత్ తరాలు కూడా క్షమించరాని నేరం అవుతుంది. దయచేసి మీరు కూడా కలిసి రావాలి ఈ పోరాటంలో అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్మిక అన్యులకు కూడా నేను తెలియజేస్తూ, ఇదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా పార్టీ కూడా రౌండ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. అఖిలపక్ష మీటింగ్లు కూడా ఆర్గనైజ్ చేస్తాము. దానిలో కూడా అందరూ కూడా పాల్గొని వారి మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంకా పారిశ్రామిక వాడలో కూడా పోయి ఇంకొంతమందిని కలుస్తాము. ఇతర వాడల్లో కూడా ఇవాళ మా బృందాలు తిరుగుతున్నాయి. వాటికి దయచేసి మరి మా ఉద్దేశం ఏంది ఈరోజు మీటింగ్ అంటే, ఇక్కడ రావడానికి ధర నిర్ధారణ జరగాలి, నిజ నిర్ధారణ జరగాలి. ధర నిర్ధారణ అంటే ఏంటి? ప్రభుత్వం అంటుంది ఇక్కడ 4000 గజం ఉంది అందుకే ఇచ్చేస్తామంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది 1,00,000 ఉందా, 1,50,000 ఉందా? ఇక్కడ 1,00,000 పైనే ఉంది తప్ప 1,00,000కు తక్కువ లేదు గజం. అంటే ఎకరం 50 కోట్లకు తక్కువ లేదు. మరి ప్రభుత్వం ఎకరం ₹1 కోటి ఇస్తా అంటున్నది. ఇది న్యాయమా? ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం. తీసుకొచ్చింది దాని ప్రకారం మేము ఇస్తాం. ఇది కూడా మేము ఇస్తున్నది కూడా వాళ్ళ లీజ్ భూములు కాదని ప్రభుత్వం పదే చెప్తుంది. గ్రిడ్ యాజమాన్య హక్కులు అంటే ఎవడిచ్చాడు యాజమాన్య హక్కు? ప్రభుత్వమే కదా. ఎవరు సేకరించారు ఈ భూములు? ప్రభుత్వమే కదా. ఆ రోజు ₹1 కోటి ఉన్న భూమిని 10 లక్షల రూపాయలకి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? భూమి అపార్ట్మెంట్లు కట్టుకోనికి ఇచ్చిండ్రా? మాల్స్ కట్టుకోనికి ఇచ్చిండ్రా? పరిశ్రమలు నడపడానికి ఇచ్చిండ్రు. వాళ్ళ పరిశ్రమలకి ఇంకా ఇక్కడ నుంచి తీసేయాలంటే కావాలంటే దాన్ని ఐటీ పరిశ్రమ పెట్టండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ అదే కదా. ఐటీ పరిశ్రమ పెట్టమన్నాం, తప్ప అది? ఐటీ పరిశ్రమ పెట్టి ఈ ప్రాంతంలో కార్మికుల పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంజనీర్లు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మేము వద్దంటలేదు కదా. కాలుష్యాన్ని తరలించడంలో మాకు ఇబ్బంది లేదు, కాలుష్యకారక పరిశ్రమల్ని తరలించడంలో ఇబ్బంది లేదు. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఉంది, ఇక్కడ కంట్రోల్ చేయండి కాలుష్యం, మేము వద్దంటున్నామా? అవసరమైతే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయినాయి, కొన్ని ఉన్నాయి, వాటిని నియంత్రించండి, వాటిని మూసేయండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంది? ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం వెదజల్లుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం. మరి దాన్ని తప్పెట్లా పడతారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అపార్ట్మెంట్లు, మాల్స్, ఇదా మీ హెచ్ఐఎల్టీపీ ఉద్దేశం? అందుకే పరిశ్రమ స్థానంలో ఇప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉందనుకోండి, గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ నడపండి. ఎవరు వద్దన్నారు? గ్రీన్ కేటగిరీ అంటే కాలుష్యం లేని పరిశ్రమ నడపండి. కార్మికుల పొట్టగొట్టిన వాళ్ళు గారు మీరు. ఇక్కడ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, ప్రజల ఆస్తి సురక్షిత. నేను ఇంకొక మాట అడుగుతాను, మీరు చెప్పండి నాకు. ORR ఉంది 160 కిలోమీటర్లు, దాన్ని మేము కేవలం లీజ్కి ఇచ్చాం మా ప్రభుత్వం. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు 9,300 ఎకరాలు. మీరేమన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు? 1,00,000 కోట్ల ORR ఇచ్చేసినారన్నారు. మేము లీజ్కి ఇచ్చినాం స్వామి, అది మళ్ళీ వస్తుంది, లీజుకు పోయింది మళ్ళీ ఇంకొక వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు. ఇప్పుడు మరి ఆ రోజు 1,00,000 కోట్ల ORR అని మాట్లాడి అది లీజుకి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ 5 లక్షల కోట్ల భూములని ఎవడబ్బ సొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు. ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు? కార్మికుల ప్రయోజనాలకా, పేదవాళ్ల ప్రయోజనాలకా, హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా? నేను మళ్లీ చెప్తున్నా, నిర్ద్వందంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేం డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని 9,300 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి, 9,300 ఎకరాల్లో పార్కులు కట్టండి, యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా, ఒక్కొక్కటి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి. కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, పిల్లల కోసం పచ్చదనాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి, హాస్టల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి. వీటికి మేము వ్యతిరేకం కాదు కదా. వాళ్ళు హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 2 ఏళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు. కట్టండి. ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్టి అదే కార్మికులకు ఇవ్వండి, మేము వద్దంటలేదు కదా. కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇళ్లన్నా ఇస్తే సంతృప్తి పడతాడు కదా. అవేవి కాదు, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్లాడుతుంది, అందులో అనుమానం లేదు.
హిల్టో పాలసీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. 9,300 ఎకరాలని చెప్పి కేవలం 4,500 చేంజ్ ఎకరాలు మాత్రమే. సరే, వాళ్ళు అనుకున్నట్టు 4,700 అనుకుందాం. నేను అడుగుతా, అది ఎవడబ్బా సొమ్ము? రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మా? ప్రజల సొమ్మే కదా. మేమనేది 4,700 అనుకుందాం నువ్వు చెప్పినట్టు. మరి దాన్ని వెనక్కి తీసుకో. స్కూళ్లు కట్టు, కాలేజీలు కట్టు, ఇండ్లు కట్టు, పార్కులు కట్టు, బస్ స్టాపులు కట్టు. వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే, వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు. అది ప్రజల సొమ్ము స్వామి. ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకు ఇచ్చేస్తున్నావు? కోకాపేటలో 177 కోట్లు, రాయదుర్గంలో 177 కోట్లు, కోకాపేటలో 150 కోట్లు ఎకరం అంటున్నారు. మరి షాపూర్లో ₹1,00,00,000 ఎకరం ఎట్లుంటుంది? నువ్వు చెప్పు నాకు. తమ్ముడు నువ్వు చెప్పు. నీకు 4,000 రూపాయలు గజం ఇస్తే నువ్వు ఇక్కడ కొనుక్కోవా? ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. నేను అనేది అదే. నీకు 4,000 రూపాయలు గజం నీకు ఇవ్వరంట, ఆయనకి ఇవ్వరంట. పారిశ్రమాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం 4,000 రూపాయలు గజం ఇస్తారండి. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే, ఇల్లు కట్టుకుంటాను, నాకు సార్ ఇల్లు లేదంటే ఒక 50 గజాల స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా? ఇయ్యదు. ఇంకా హైడ్రా వచ్చి కూలగొడుతుంది. మేము అనేది అది. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడేస్తున్నావు హైడ్రా పేరిట. పెద్దవాళ్లకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడ నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది. ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ, నిజాయితీ గల్లోడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా అలా? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నొచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. నేను స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటా. ఇవాళ హైదరాబాద్ లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నది. కాలుష్యాన్ని నివారించాలనడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి. వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది? ఈ 9,300 ఎకరాలు, అది కూడా ఎంత ధరకి? ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం. అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది? రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం. అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటా. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా. అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో. నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది? ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర గాని, రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన. సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకుని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో, అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో